హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఈ యొక్క సంచార్ సాథీ యాప్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మీరందరూ వినుంటారు, ఈ యొక్క సంచార్ సాథీ యాప్ అనేది లాస్ట్ 2 రోజులుగా ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయం. ఓకే, దీని గురించి మనకి సోషల్ మీడియాలో కానీ ఈవెన్ న్యూస్ పేపర్లో వైడ్గా కవర్ అయినటువంటి ఈ యొక్క విషయమే. యాక్చువల్లీ ఈ టాపిక్ అనేది మనకి ఇందులో అంటే ఇది ఫర్దర్గా డిస్కస్ చేసే కన్నా ముందు మెయిన్గా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసేటటువంటి మేజర్ థీమ్స్ ఏందో మనం చూసిన తర్వాత దాని సిలబస్ మ్యాపింగ్ చూద్దాం ఒకసారి. సో టాపిక్ పేరు వచ్చేసి కాంట్రవర్సీ అరౌండ్ సంచార్ సాథీ యాప్. ఓకే, ఈ యాప్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ మనకి టెలికామ్ సంబంధించింది, డిఓటి. ఓకే, డిఓటి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ టాపిక్లో మనం దీనికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ అంటే ఈరోజు ఈ యాప్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, దాని తర్వాత ఈ యాప్ ఏదైతే ఉందో దీన్ని తీసుకురావడానికి వెనుక ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, దెన్ ఈ యాప్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్, అండ్ ఈ యాప్ అనేది ఏ చట్టాలకి లోబడి పనిచేస్తుంది. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ అనమాట. గవర్నమెంట్ అనేది ఈ యాప్ పైన విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యాప్ అనేది కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడే పనిచేస్తుంది. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, దానికి లోబడే పనిచేస్తుందని చెప్పేసి క్లారిఫికేషన్ ఇచ్చింది దాని గురించి. అలానే ఇందులో మనకి సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది ఉంది, దాని గురించి. అండ్ ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్, దాని తర్వాత సంచార్ సాథీ యాప్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రైవసీ కన్సర్న్స్ అండ్ ఎథికల్ కన్సర్న్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇవి మనం మేజర్గా డిస్కస్ చేయబోతున్నటువంటి థీమ్స్. మరి ఈ టాపిక్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్, పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పేపర్ 4 ఎథిక్స్ ఈ యొక్క సిలబస్ మ్యాపింగ్ మీరు చేసుకోవచ్చు. అండ్ కాంటెక్స్ట్ సింపుల్, సంచార్ సాథీ యాప్ అనేది ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఏం చేసిందంటే ఈ యాప్ అనేది ప్రీ ఇన్స్టాల్డ్ యాప్గా ఫస్ట్ తీసుకురావాలని వీళ్ళు ప్రపోజ్ చేశారు. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ అంటే ఏంటి అంటే మీరు ఫోన్ కొన్నప్పుడే యాప్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని మీరు డిలీట్ చేయడానికి లేదు. ఓకే, అండ్ దాన్ని మీరు వాడకుండా అన్రిజిస్టర్ చేయడానికి కూడా లేదు. ఇది ఫస్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్. ఓకే, సో దీనిపైన ఈ యొక్క పొలిటికల్ పార్టీ నుంచి అండ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి వచ్చినటువంటి అభ్యంతరాల నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు. చేసుకున్నా కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కూడా యాప్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు లేదా రిజిస్టర్ అవ్వకుండా ఉండొచ్చు. ఇదంతా మీ ఇష్టము, ఏది కంపల్సరీ కాదు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ టెలికాం మినిస్టర్ యొక్క క్లారిఫికేషన్ ఇచ్చారు. మీ అందరూ తెలుసు టెలికాం మినిస్టర్ ఎవరనేది. నేను మీకు ఆల్రెడీ వీడియో బిగినింగ్లోనే తన యొక్క ఫోటో కూడా నేను మీకు డిస్ప్లే చేయడం జరిగింది కదా. సరే, ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్లారిఫికేషన్. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దీన్ని ఖచ్చితంగా మీరు మ్యాండేటరీగా ఇన్స్టాల్ చేసుకోవాలన్నా లేదు, ఇది మీరు మొబైల్ కొనేటప్పుడు ప్రీ ఇన్స్టాల్ అయ్యి వస్తుందా లేదు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ తన యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అసలు ఈ యొక్క సంచార్ సాథీ యాప్ అనేది ఎలా పనిచేస్తుందో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సరే, నౌ సంచార్ సాథీ యాప్. ఓకే, సంచార్ సాథీ యాప్ ఫస్ట్. ఓకే, ఈ యాప్ని ఏదైనా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోగానే అంటే మీ మొబైల్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే ఈ ప్రతి మొబైల్ కూడా IMEI నెంబర్ ఉంటుంది కదా, ఒక 15 డిజిట్ నెంబర్ ఉంటుంది. 15 డిజిట్ నెంబర్ ఉంటుంది. దీన్ని మనం IMEI అంటారు అనమాట. ఓకే, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్, IMEI. ఈ IMEI నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ డివైస్ అంటే ఇది మనకి ఈ డివైస్ ఏదైతే ఉంటుందో ఈ డివైస్ని ఈ యాప్ ఏం చేస్తుందంటే ఈ యాప్ ఏం చేస్తుంది, ఈ యొక్క డివైస్ ఏదైతే ఉంటుందో ఈ డివైస్ని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIRతోని లింక్ చేస్తుంది. CEIRతోని లింక్ చేస్తుంది అనమాట. ఓకే, మరి CEIRని ఎవరి కంట్రోల్లో ఉంటుంది? CEIR అనేది ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్తోని లింక్ అయి ఉంటుంది. అంటే మీరు ఈ యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేసేటటువంటి ఈ యొక్క డేటాబేస్తోని లింక్ అయిపోతుంది. ఓకే, సో ఇలా లింక్ అయిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ పోయిందనుకోండి. ఓకే,
సో మొబైల్ లాస్ట్ లేదా మొబైల్ థెఫ్ట్ పోయినా, ఓకే, ఎవరైనా దొంగతనం చేసినా అప్పుడు ఏం చేస్తారంటే ఈ డేటాబేస్ ద్వారా మీ యొక్క IMEI నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ ఫోన్ని బ్లాక్ చేస్తారు. ఓకే, సో మొబైల్ లాస్ట్ కానీ థెఫ్ట్ కానీ జరిగినప్పుడు ఈ యొక్క ఈ పోర్టల్ ద్వారా ఆ IMEI నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ IMEI అనేది ఇన్యాక్టివేట్ అవుతుంది. ఇన్యాక్టివేటెడ్ అప్పుడు ఆ మొబైల్ ఎవరైనా దొంగతనం చేసినా లేదా మొబైల్ని పోయినా, ఓకే, వాళ్ళు వేరే సిమ్ వేసుకున్నా కూడా మొబైల్ పనిచేయదు. ఓకే, మొబైల్ కెనాట్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మీ మొబైల్ ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసి ఏదైనా తీవ్రవాద కార్యక్రమాలకు ఉపయోగించుకున్నా, ఏదైనా ఇల్లీగల్ కార్యక్రమాలకు ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుందా? దీని ద్వారా అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే మీ యొక్క IMEI నెంబర్ అనేది బ్లాక్ అయి ఉంటుంది. మనకి డౌట్ రావచ్చు, ఒకవేళ మన IMEI నెంబర్ని కూడా ట్యాంపరింగ్ చేస్తే ఎట్లా? జనరల్గా IMEI నెంబర్ని ట్యాంపరింగ్ చేయరాదు. చేసి ఒకవేళ పట్టుబడితే కనుక 3 సంవత్సరాల జైలు శిక్ష, దాంతోపాటు 50 లక్షల ఫైన్ రెండూ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంత పెద్ద క్రైమ్ అన్నమాట IMEI నెంబర్ని ట్యాంపర్ చేయడం. సో ఈ విధంగా ఈ యాప్ అనేది సెంట్రల్ డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది. మరి CEIR అంటే ఏంటి? మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అన్నా కదా, ఇది ఏంటంటే ఒక డేటాబేస్. ఈ డేటాబేస్లో ఈ యొక్క యాప్ ద్వారా వచ్చినటువంటి అన్ని IMEI నెంబర్లు కూడా ఉంటాయి. ఓకే, ఎప్పుడు కావాలంటే ఏ IMEI నెంబర్ని బ్లాక్ చేయమని ఆ ఇండివిజువల్ యూజర్ అడిగితే కనుక దాన్ని బ్లాక్ చేస్తారు. అలానే ఒకవేళ ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఒక మొబైల్ నెంబర్ని వాళ్ళు యూజ్ చేసి తర్వాత దాన్ని యూజ్ చేయట్లేదు అనుకోండి, ఓకే, అయినా సరే ఆ మొబైల్ని ట్రాక్ చేయడం కూడా ఈ యాప్ ద్వారా చేయొచ్చు. ఓకే, ఎందుకంటే అది IMEI ఎక్కడుంది, ఎవరు యూజ్ చేస్తున్నారు, ఏంది అనే దాన్ని కూడా ట్రాక్ చేయొచ్చు. ఎందుకంటే IMEI యాక్టివ్గానే ఉంటుంది కదా. సో IMEI నెంబర్ అనేది యాక్టివ్గా ఉంటే ఒక మొబైల్ని ట్రాక్ చేయడం ఈజీ. ఆ మొబైల్లో సిమ్ లేకున్నా కూడా మీరు ఫ్యామిలీ మెన్ 3 వెబ్ సిరీస్ చూసుంటారు. ఫ్యామిలీ మెన్ 3లో వాళ్ళు వెళ్తున్నటువంటి ఒక కాన్వాయ్ పైన వేరే వాళ్ళు అటాక్ చేస్తారు. ఎలా అటాక్ చేయగలిగారంటే ఆ IMEI నెంబర్ ఆ ఫోన్ నుంచి వచ్చినటువంటి సిగ్నల్ ద్వారా అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు సంచార్ సాథి యాప్ అనేది ఆ మొబైల్ యొక్క IMEI నెంబర్ని CEIRతో లింక్ చేస్తుంది. ఈ CEIR ద్వారా మొబైల్ పోయినా, మొబైల్ ఎవరైనా దొంగతనం చేసినా కూడా IMEIని ఇన్యాక్టివేట్ చేయొచ్చు, మొబైల్ ఫంక్షన్ చేయొచ్చు. ఇప్పుడు మీకు మొత్తం అర్థమైంది కదా. అంటే ఇప్పుడు దీనిపైన వచ్చినటువంటి క్రిటిసిజం ఏంటంటే మెయిన్గా ఈ యాప్ ద్వారా, ఓకే, మన మొబైల్ నెంబర్ ఒక సెంట్రల్ డేటాబేస్కి వెళ్ళిపోతుంది. మరి ఈ డేటాబేస్ ద్వారా గవర్నమెంట్ ఒకవేళ ఒక మొబైల్ నెంబర్ని ట్రాక్ చేయాలనుకుంటే లేదా మన ప్రైవసీ వైలేట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఓకే, మనపైన సర్వీలియన్స్ గవర్నమెంట్ కావాలని మనపైన నిఘోబెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మనకి రైట్ టు ప్రైవసీకి అగెనిస్ట్గా ఉంది. మనకి జస్టిస్ పుట్టస్వామి కేసులో మనకి సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21లో ఒక భాగం అని చెప్పింది కదా. సో ఇవన్నీ కూడా వైలేట్ అవుతున్నాయి అని చెప్పేసి విపరీతమైనటువంటి విమర్శలు వెల్లువెత్తినటువంటి ఈ యొక్క నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాప్ని కంపల్సరీ అవసరం లేదు, మీ ఇష్టం అని చెప్పేసి ఈ యొక్క యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆప్షన్కే వదిలిపెట్టడం జరిగింది. మరి మీరందరూ మొబైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మరి సంచార్ సాథి యాప్ అనేది కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలని గవర్నమెంట్ అలా రూల్ బెటరా, లేదా యూజర్స్ యొక్క డిస్క్రిషన్ అంటే యూజర్స్ యొక్క విచక్షణకి వదిలేయడమే బెటరా? ఎలా అయితే బాగుంటుంది అని మీ ఒపీనియన్ మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, సరే, మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సరే, సంచార్ సాథి యాప్ దీన్ని ఫస్ట్ ప్రీ ఇన్స్టాల్ చేయమన్నారు. తర్వాత డిసిషన్ వెనక్కి తీసుకున్నారు. ఎందుకు ప్రీ ఇన్స్టాల్ చేయమన్నారు? ఎందుకంటే 2024లో మన ఇండియాలో సుమారుగా 20 లక్షల సైబర్ క్రైమ్స్ జరిగినట్టుగా, సైబర్ ఫ్రాడ్స్ జరిగినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో సుమారు మనకి 1.23 lakh, ఓకే, 1,23,000 డిజిటల్ అరెస్టులు కూడా జరిగినాయి. డిజిటల్ అరెస్టులు అంటే ఏదైనా సరే ఇదొక సైబర్ ఫ్రాడ్ అనమాట. ఎవరైనా కాల్ చేసి మేము పోలీసులమని లేదా మేము IT డిపార్ట్మెంట్ వాళ్ళమని చెప్పేసి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటటువంటి యొక్క ప్రాసెస్ని మనం డిజిటల్ అరెస్ట్ అని కూడా అంటుంటాం. ఓకే, సరే, ఈ యొక్క సంచార్ సాథి యాప్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈ యొక్క మొబైల్ ఫోను అండ్ ట్యాంపరింగ్ కాకుండా అలానే మన పేరుతోని ఎవరైనా
వేరే వాళ్ళు ఎవరైనా మొబైల్ కనెక్షన్లు తీసుకున్నారా, ఫేక్ మన డీటెయిల్స్ని యూజ్ చేసుకుని ఎవరైనా సిమ్ యూజ్ తీసుకున్నారా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని తీసుకురావడానికి, అంటే ఈ యొక్క మొబైల్ వినియోగంలో ఒక ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఈ యాప్ను మేము తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వ వర్గాల యొక్క వాదన అనమాట. ఓకే, సరే. మరి ఈ యాప్లో ఉండేటటువంటి ఇంకా మిగతా ఫీచర్స్ ఏంది, ఇందులో మనకి చెక్సు మాడ్యూల్ అని ఉంటుంది. చెక్సు మాడ్యూల్ అంటే ఈ యాప్లోనే ఇవన్నీ కూడా, ఈ యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో చెక్సు మాడ్యూల్ అని ఉంటుంది. చెక్సు మాడ్యూల్ అంటే మనకి ఏదైనా కాల్ వచ్చినా, మనకి ఏదైనా SMS కానీ వాట్సాప్ మెసేజ్ కానీ వచ్చినప్పుడు అది ఒకవేళ మనం స్పామ్ అనుకోండి, అప్పుడు దాన్ని మనం అది ఫ్రాడ్ అని మనం రిపోర్ట్ చేయొచ్చు. సేమ్ ఇప్పుడు మీకు ఏదైనా ఈమెయిల్ వస్తే మీరు అది స్పామ్ అనుకుంటే దాన్ని మీరు స్పామ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయొచ్చు కదా. అలానే ఇది కూడా మీకు వచ్చినటువంటి కాల్ ఒకవేళ మీరు స్పామ్ అన్నారనుకోండి, అతనే చాలామంది ఆ నెంబర్ని స్పామ్ అని చెప్పారనుకోండి, అప్పుడు అది ఆటోమేటిక్గా స్పామ్గా గుర్తించబడుతుంది అనమాట. సేమ్ లైక్ ఇప్పుడు మనం ట్రూ కాలర్లో ఎక్కువ మంది ఏదైతే నేమ్తో సేవ్ చేసుకుంటారో ఆ నెంబర్ ఆ నేమ్తో డిస్ప్లే అయినట్టుగా. ఓకే, అలానే ఈ యొక్క IMEI బేస్డ్ మొబైల్ని ట్రాకింగ్ చేయొచ్చు. దాంతోపాటు మొబైల్ కనెక్షన్స్, ఆ పర్టిక్యులర్ KYC డీటెయిల్స్తో ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వీటి ద్వారా తీసుకోవచ్చు. IMEI నెంబర్ అనేది ఈ యొక్క ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్ ఏదైతే ఉందో ఇది ఒక యూనిక్ నెంబర్. ప్రతి మొబైల్కి ఒక 15 డిజిట్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ యాప్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఏంటంటే మనకి IT చట్టం, IT యాక్ట్ 2000 ఉంది. అలానే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023, ఈ 2 చట్టాలు ఉన్నాయి. సో ఈ యాప్ అనేది 2 చట్టాలకు లోబడే పనిచేస్తుంది. ఓకే, సో మీ యొక్క ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక రకమైనటువంటి అష్యూరెన్స్ అని మనం చెప్పొచ్చు. ఓకే, డిజిటల్ ప్రొటెక్షన్ డేటా అండ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023, ఈ యాక్ట్ రాకముందు దీనిపైన అంటే ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్ పైన ఒక సింగిల్ మెంబర్ కమిషన్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ ఇచ్చినటువంటి రిపోర్టు బట్టి ఈ చట్టం వచ్చింది. మరి ఈ యొక్క పర్సనల్ డేటా పైన ఉన్నటువంటి ఆ కమిషన్ పేరింది. ఏ కమిషన్ అనేది ఈ యొక్క పర్సనల్ డేటా పైన వర్కౌట్ చేసింది, ఒకసారి ఆన్సర్ అయ్యడానికి ట్రై చేయండి. అండ్ CIR యొక్క సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పాను కదా, ఇందులో అన్ని మొబైల్ యొక్క IMEI డీటెయిల్స్ ఉంటుంది. అండ్ దీన్ని మెయింటైన్ చేసేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. వీళ్ళు లాస్ అయిన మొబైల్ని ట్రాక్ చేస్తుంటారు. అండ్ ఒకవేళ మీ మొబైల్ పోయినప్పుడు మీరు బ్లాక్ చేసుకున్నారు, ఆ మొబైల్ ఎవరికి పని చేయకుండా, తర్వాత మొబైల్ని పోలీసులు రికవర్ చేశారనుకోండి, మళ్ళీ ఆ యొక్క IMEI నెంబర్ని మళ్ళీ యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. సో దట్ మళ్ళీ మీరు ఆ మొబైల్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ యొక్క సంచార్ సాథి యాప్ ద్వారా మేము ఈ యొక్క సైబర్ ఫ్రాడ్, దాంతోపాటు ఫినాన్షియల్ ఫ్రాడ్ని అరికట్టగలిగినాం అంటున్నారు. మరి ఈ యొక్క ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అంటే మీనింగ్ ఏంది అంటే, ఏ మొబైల్ నెంబర్ల ద్వారా ఎక్కువగా ఫినాన్షియల్ ఫ్రాడ్ జరుగుతుందో ఆ మొబైల్ నెంబర్స్కి ఈ యొక్క రిస్క్ అంటే ఆ మొబైల్ నెంబర్ ద్వారా జరిగినటువంటి ఫినాన్షియల్ ఫ్రాడ్ని బట్టి ఆ మొబైల్ నెంబర్ని మీడియం రిస్క్ మొబైల్ నెంబరా, హైయా, వెరీ హై ఫ్రాడ్ రిస్క్ కేటగిరీ అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు. మరి ఇలా ఐడెంటిఫై చేసి ఏ మొబైల్ నెంబర్ ద్వారానైతే కనుక ఎక్కువగా ఫినాన్షియల్ ఫ్రాడ్ జరుగుతుందో వాటిని బ్లాక్ చేయడం ద్వారా సుమారుగా ఈ యొక్క 475 కోట్ల యొక్క ఫినాన్షియల్ ఫ్రాడ్ని వీళ్ళు ఆపగలిగారు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అండ్ సంచార్ సాథి యాప్ ద్వారా సుమారు 7 లక్షల యొక్క ఫోన్స్ ఏవైతే పోయినాయో వాటిని రికవర్ చేయగలిగినారు. అండ్ కొన్ని మొబైల్స్ని బ్లాక్ చేశారు. దాంతోపాటు సుమారు 3 కోట్ల ఫ్రాడ్ సిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కనెక్ట్ చేయగలిగినారు. అండ్ 50,000 డివైజెస్ ఓన్లీ అక్టోబర్లోనే వీళ్ళు యొక్క ట్రేస్ చేయగలిగినారు పోయినటువంటి మొబైల్ని. సో ఇది దీని యొక్క పనితనం. మరి దీనిపై ఉన్నటువంటి కన్సర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఏమంటున్నారు, దీనిపైన భిన్నాభిప్రాయాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క IMEI డేటా అనేది ఒక పర్సన్ యొక్క ప్రైవసీని వైలేట్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్కి ఇది ఒక ఆప్షన్ లాగా ఉండాలి, దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసుకునేలాగా ఉండాలని చెప్పేసి అన్న తర్వాత గవర్నమెంట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని నేను మీకు వీడియో బిగినింగ్లోనే చెప్పాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ఫ్రాడ్ కనుక్కోవడం అండ్ ఈ యొక్క ఫ్రాడ్ చేసి తీసుకున్నటువంటి కనెక్షన్ని బ్లాక్ చేయగలిగేలా చేయడం, ఇవన్నీ కూడా మనకి మొబైల్ వినియోగంలో ఒక ట్రాన్స్పరెన్సీ వైపు ఒక మంచి ముందడుగు అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఈ యొక్క డేటా ప్రైవసీకి మేము ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం అని చెప్పడంలో ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక క్లియర్ సిగ్నల్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సరే, మరి ఇప్పటివరకు ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ నేను అర్థం చేసుకున్నట్టయితే కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.
విత్ రిఫరెన్స్ టు సంచార్ సాథి యాప్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సంచార్ సాథి యాప్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఒకటి. ఫస్ట్ నెంబర్ 1, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి అందరి స్మార్ట్ ఫోన్ యూజర్స్కి మ్యాండేటరీ ఇప్పుడు అంటున్నారు. సెకండ్, ఇందులో చక్సు మాడ్యూల్ అనేది ఉంటుంది. ఇది ఈ యొక్క మనకు ఫ్రాడ్ ఎస్ఎంఎస్ కానీ ఫ్రాడ్ కమ్యూనికేషన్ ఏదైనా వస్తే దాన్ని ఇది ఫ్రాడ్ అని చెప్పొచ్చు ఈ చక్సు మాడ్యూల్ ద్వారా అంటున్నారు. మూడవది, ఈ యాప్ ద్వారా ఈ యొక్క మొబైల్ కనెక్షన్స్ ఒక పర్సన్ ద్వారా ఎన్ని మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయి, ఏవి ఫ్రాడ్ ఏది జెన్యూన్ అని కూడా ఒక పర్సన్ వెరిఫై చేసుకోవచ్చు అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్లలో ఏది కరెక్టో ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, సంచార్ సాథి యాప్ యొక్క ఉద్దేశం మంచిదైనప్పటికీ అది కొన్ని మేజర్ ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి దీనిలో. ఈ పాయింట్ ఆఫ్ టైంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంచార్ సాథి యాప్ విషయంలో ఉన్నటువంటి కొన్ని రెగ్యులేటరీ, కాన్స్టిట్యూషనల్ అండ్ ఎథికల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, అవి డిజిటల్ గవర్నెన్స్కి ఎలా లింక్ అన్నటువంటిది ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ వేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకు ఓవరాల్గా సంచార్ సాథి యాప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ సంచార్ సాథి యాప్లో మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి, సంచార్ సాథి యాప్ విషయంలో గవర్నమెంట్ తన యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అండ్ సంచార్ సాథి యాప్ని డెవలప్ చేసింది ఎవరు, యొక్క డివోటీ వాళ్ళు. అండ్ సంచార్ సాథి యాప్ ఎలా పనిచేస్తుంది, ఐఎంఈఏ నెంబర్ని ఈ యొక్క సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIRతో లింక్ చేసి అండ్ దీని ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు, ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్, దీనిపైన ఎందుకు అభ్యంతరాలు వ్యక్తమైనవి అని చెప్పేసి, అండ్ సైబర్ క్రైమ్స్ ఏ విధంగా జరిగినాయి, అండ్ యాప్ ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో అనేది మీకు వాల్యూ ఎడిషన్ లాగా అనిపిస్తుంది అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ చాలామందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే కనుక కొంతమంది ఆల్రెడీ సజెస్ట్ చేశారు, ఏమని, SIR సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రోల్, ఓకే, సో మనకి స్పెషల్ ఐడెంటిఫికేషన్ రోల్, ఎలక్టోరల్ రోల్ ఉంది కదా, ఆ టాపిక్ సజెస్ట్ చేశారు. ఇంకొన్ని టాపిక్ సజెస్ట్ చేశారు. మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఆ టాపిక్ని నేను కన్సిడర్ చేసి దానిపైన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.